నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాలనుకున్నోళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనిపిస్తే ఫోన్ చేయండి. ఇంకైతే ఈరోజు మనం డిస్కషన్ చేసేదొచ్చి మదనపల్లిలో టమోటా ధరలనేటివి జంప్ అయితే అయ్యాయి. రైజ్ అయితే అయ్యాయి. ధరలైతే పెరిగినాయి. ఇంక ఇప్పుడు ఎందుకు ధరలు పెరిగాయనేదైతే ఈ వీడియోలో ధర అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ ధరలు పెరగడానికి కారణం వర్షం. ఈ తుఫాను వలనైతే లాస్ట్ 2 డేస్ నుంచయితే వర్షాలు పడతానే ఉన్నాయి. లాస్ట్ 2 డేస్ కాకపోయినా మొన్న మధ్యాహ్నం 1 గంటకు, 2 గంటలకు స్టార్ట్ అయిండే వాన ఈరోజు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నైతే ఎవరు అయితే కాయలనేటివి పెరగలేదు. కోత అనేది కటింగ్ అనేది చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి అంటే మొన్న నుంచి వర్షం కంటిన్యూస్‌గా 48 అవర్స్ అయితే 48 అవర్స్ నుంచి పడతానే ఉంది. 48 అవర్స్ పడినప్పుడు ఏమవుతది? రాత్రి పడతానే ఉంటుంది. పగలు పడతా ఉంటుంది. కానీ కాయలు పెరిగేదానికి కూలోళ్ళైతే ఎవరు రారు మనకి కటింగ్ చేసేకి. అందువల్ల స్టాక్ అనేది హెవీగా అయితే తగ్గిపోయింది. దానివల్ల అయితే మార్కెట్ అనేటివి ధరలనేటివి జంప్ అయిపోయాయి. అంత చిన్న బాక్స్ రూ. 1000 వరకు పెరుగుతుంది. పెద్ద బాక్స్ మాన్పుల్లో 1600కి పైన పోయాయి అని ఇప్పటి వరకైతే తెలిసిందే. ఫుల్ ధరలొచ్చాకైతే చూద్దాం. 2000 వరకు ఏమైనా పోతాయా? పోవా? అనేది కూడా 2000 వరకు పోయింటే సంతోషమే. ఇదే మార్కెట్టు ఇప్పుడున్న ధరలైతే ఈ వారమంతా కొనసాగితే సోమవారం, శనివారం, ఆదివారం వరకు కొనసాగితే రేట్లనేటివి జంప్ అయినట్లు. అలా కాకుండా ఈరోజు, రేపు జంప్ అయ్యి మర్నాడు మళ్ళా రూ. 1000 దాకా వచ్చేసిందంటే అది 100% ఈ వర్షం వల్లనే అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక రిమైనింగ్ అన్ని మార్కెట్లు అలానే ఉండడం వల్ల ఎటువంటి ఈరోజు అయితే రైతులకైతే పెరిగినోళ్ళకైతే నిన్న వర్షంలో రిస్క్ తీసుకొని పెరిగిన వాళ్ళకైతే ఈరోజైతే కొంచెం హ్యాపీనే. ఎందుకంటే రేట్ అనేది జంప్ అయిపోయింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. ఎనర్జీ పవర్ ప్లస్ కోసమైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కైతే కాల్ చేయండి. ఎనర్జీ అనేది పక్క కొమ్మలకొచ్చేకి, పవర్ ప్లస్ అనేది పూత బాగా వచ్చేకి హ్మ్. మీరు స్ప్రే అయినా చేసుకోవచ్చు. డ్రిప్ అయినా వదులుకోవచ్చు. ఓకే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఆదర్శ రైతు మీకు అందుబాటులో ఉన్న రైతుని. థాంక్ యూ.